దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి భారత్కు తొలి ఆయిల్ ట్యాంకర్ బయలుదేరింది. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 4న ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం నుంచి సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఈ ట్యాంకర్లో లోడ్ చేశారు. ఇది ఏప్రిల్ 4వ తేదీన గుజరాత్లోని వాల్డినార్ పోర్టుకు చేరుకోనుంది. 2019లో అమెరికా ఆంక్షల కారణంగా నిలిచిపోయిన ఇరాన్ చమురు దిగుమతులు మళ్లీ ఇప్పుడు పునరుద్ధరణ కావడం విశేషం. ఒకప్పుడు భారత చమురు దిగుమతుల్లో 11.5% వాటాతో ఇరాన్ ప్రధాన భాగస్వామిగా ఉండేది. 2018లో రోజుకు 5 లక్షలకు పైగా బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకోగా ఆంక్షల తర్వాత అది పూర్తిగా సున్నాకు పడిపోయింది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ భారీ చమురు నిల్వలను ఏ భారతీయ రిఫైనరీ వినియోగించబోతోందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రష్యా చమురు తర్వాత ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా దిగుమతులు ప్రారంభం కావడం భారత ఇంధన భద్రతకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.